హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం సప్త శనివార వ్రతం చేయడానికి ఏమేం నియమాలు పాటించాలి, ఏమేం సిద్ధం చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నా కొత్త వీడియోస్ మీరు చూడగలుగుతారు. ముందుగా ఈ సప్త శనివార వ్రతానికి ఈ వ్రతం అనే కాదు, ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా కొన్ని నియమాలు, పద్ధతులు ఉంటాయి కదండి. ఉదయాన్నే లేవాలి, ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి, బయట ముగ్గు పెట్టుకోవాలి, తల స్నానం చేసి పూజ గది శుభ్రం చేసుకోవాలి. ఈ సప్త శనివార వ్రతానికి మనం ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే సలివిడి దీపాలు చేయాలండి. ఈ సలివిడి దీపాలు ఎలా చేయాలంటే బియ్యం పిండి, బెల్లం, ఆవు పాలు, అరటిపండు ఇవి 4 కలిపి మిక్సీలో వేసి ఇలా పిండి కొంచెం గట్టిగా అయ్యేలా చేసుకోవాలి. దీపం రావాలి కదా, లేకపోతే చేత్తో కూడా కలుపుకోవచ్చు. మరి మెత్తగా అయిపోతే దీపాలు రావు కదండి. సో మనం ఆ కన్సిస్టెన్సీ చూసుకుని కలుపుకోవాలి. ఇలా 7 దీపాలు చేసుకుని ఆ 7 దీపాలకి గోవిందనామాలు పెట్టాలండి. తమలపాకు మీద పెట్టి గోవిందనామాలు పెట్టాలి. గోవిందనామాలు పెట్టి ఆ దీపాల్లో 7 ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా చేసి వెయ్యాలి. ఒక్కొక్క దీపంలో 7 ఒత్తులు కలిపి ఒక ఒత్తులా చేసి వేసుకుని ఆవు నెయ్యి పోసి వెలిగించాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా తమలపాకులు పెట్టుకుని 7 దీపాలు పెట్టుకుని గోవిందనామాలు పెట్టుకుని ఆవు నెయ్యి పోసుకుని 7 ఒత్తులు ఒక ఒత్తుగా చేసుకుని దీపాలు వెలిగించాలి. ఏకారతితో వెలిగించాలి. కలశం పెట్టుకోవాలండి. స్వామివారికి ఎల్లో కలర్ అంటే చాలా ఇష్టం. సో నేను ఎల్లో క్లాత్ తీసుకుని కలశం పెట్టుకున్నాను. చామంతి పూలతో పూజ చేస్తే ఇష్టం. తులసి మాల కూడా ఖచ్చితంగా కావాలి పూజకి. తులసి మాలను కూడా సిద్ధం చేసుకోవాలి. 7 నువ్వుల ఉండలు కావాలి. 7 నువ్వుల ఉండలు ప్రసాదం పెట్టాలి మనం స్వామివారికి. నల్ల నువ్వులు, బెల్లం కలిపి 7 ఉండలు చేసుకుని ప్రసాదం పెట్టాలి. ఇంకా మిగతా ప్రసాదాలు మన ఆప్షన్స్. మనం ఎన్ని చేయగలిగితే అన్ని చేసుకుని పెట్టుకోవచ్చు. ఈ 7 సలివిడి ఉండలు పూజ అయిపోయిన తర్వాత ఈ దీపాలు ఉన్నాయి కదండి, ఇవి ఆవుకు పెడితే చాలా మంచిది. ఆవుకు పెట్టాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.